పూట్లు ఏవైతివి ఆ బురదను తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. కట్టుకోవడానికి బట్టలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు. బియ్యం ఒక 5 కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి? కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వానికి? పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాళకోరు ప్రభుత్వంగా మారిపోయింది. ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ. మోకాలికి బోడగొండుకు లింక్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది. 8+8=16 కాదు, 0 అయింది. కేంద్ర బడ్జెట్లో 0, వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది. ఏమైంది? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు? కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు? ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రిని నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది. ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన, తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు. కొన్ని అయితే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట, వరదలో కొట్టుకొని పోయినాయి. అసలు సామాన్లు లేవు అన్నా, స్టీల్ బౌల్లు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది. ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదల. ఇంకా మిగతాది ఏది పనికిరాదు. ఇక కాగితాలు పోయినాయి, డాక్యుమెంట్లు పోయినాయి, బట్టలు పోయినాయి, డబ్బులు పోయినాయి, సమస్తము కోల్పోయింది. ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్నా, అంతకు మించి ఇంకేం మిగలలేదని చెప్పి పాపం ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యమంత్రి గారు 16 మంది చనిపోయినట్టున్నారు. మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 28 మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 9 మంది, యాకూబ్, సైదాబి, సాంబశివరావు, పద్మావతి, అశ్విని, మోతీలాల్, రాము, ఆదమ్మ, నీలమయ్య. సూర్యాపేటలో నాగం రవి, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు, మహబాద్ లో నర్సయ్య, శ్రావణి, నాగభూషణం, ములుగులో మహేష్, మల్లికార్జున్, ఆదిలాబాద్ లో భోజారాం, నారాయణపేటలో హనుమమ్మ, అంజిలమ్మ, నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని వ్యక్తి, తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది. అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య, పెద్దపల్లిలో పవన్, గోస్కుల కుమార్, కామారెడ్డిలో శివరాములు, సిద్దిపేటలో లక్ష్మణ్, కనకారెడ్డి, రంగారెడ్డిలో శేఖర్, మన్సూర్. 28 మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం. టేకులపల్లిలో కూడా ఇంకో 2 చనిపోయారు. ఈ 2 కలిపితే 30 అవుతుంది. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు 16 ఏం చెప్తున్నారు. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం. ఇవాళ భక్తరామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్లలో మునిగిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు మునిగిపోయినాయి. సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము, సబితక్క కూడా ఉన్నారు, వివేక్ కూడా ఉన్నారు. సాగర్ కెనాల్ తెగిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్ కు వెల్డింగ్ చేసిండ్రు. మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి, ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయాలి. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది. దాంతో 133, 134 దగ్గర 2 చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు 2000 ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాకా కొట్టిండ్రో అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే
ఇవాళ సాగర్ కెనాల్ కొట్టకపోకపోతుండే, వేల ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే, కొన్ని వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో 30,000 ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు 30,000 ఇవ్వాలి ఎకరానికి అన్నాడు. మీరే కదా రెవెన్యూ మంత్రి, రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే. మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది.